ఇంట్లో చూస్తే పాలకూర పప్పు చేశాను ఈరోజు అయితే. పాలకూర పప్పు ఒకటి తినాలనిపించలేదు, అందుకే దాంతోపాటు కాంబినేషన్లో ఈ విధంగా అయితే ఆమ్లెట్ అయితే చేశాను. ఒక్కసారి అయితే ఈ విధంగా చేయండి, ఆమ్లెట్ అస్సలు నీచు వాసన అనేది రాదండి, చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఎగ్గులన్నీ బీట్ చేసి మనం కారం పొడి ఉప్పు దాంట్లోనే వేస్తాం కదా, అలా వేయకుండా ఈ విధంగా చేయండి. నేను చెప్పినట్టు అసలు నీచు వాసన అనేది రాదు, చాలా బాగుంటుంది. తిన్న కొద్దిగా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే ఎగ్స్ మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే తీసుకొని బీట్ చేసి అయితే పక్కనే పెట్టుకోండి, ఏమైతే వేయొద్దు. తర్వాత అయితే ప్యాన్ అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసి మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి కొంచెం కాలిన తర్వాత ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియాల పౌడర్ మొత్తం వేసేసి ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత మరొక సైడ్ అయితే కాల్చుకోవాలి. మొత్తం కాలిన ఆమ్లెట్ అయితే తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూడడానికి, చాలా బాగుంది. ఈ విధంగా చేసామనుకో నీచు వాసన అనేది రాదు. ఇక్కడ నేను మా ఇంట్లో పాలకూర పప్పు చేశానని చెప్పాను కదా, పాలకూర పప్పు కాంబినేషన్లో ఆమ్లెట్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి తప్పకుండా కామెంట్లో చెప్పండి.